మనకి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ మన పోలేరం టెంపుల్కి ఆపోజిట్లో ఒక బ్రోకల్ హౌస్ నడుపుతున్నారని చెప్పేసి తెలిసి రైడ్ చేయడం జరిగింది. దీనికి ఎటువంటి పేరు లేదు. లైక్ మన ఏరియాలో ఉన్న స్పా సెంటర్స్ అన్నీ కూడా అన్నీ క్లోజ్ అయిపోయినాయి. స్పా సెంటర్లు ఎక్కడా లేవు. కానీ ఒకటి ఇల్లీగల్గా ఈ బ్రోకల్ హౌస్ లాగా నడుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మేము రైడ్ చేయడం జరిగింది. ఈ రైడింగ్లో ఒక ఇద్దరు లేడీస్, ఒక విటుడు ఇక్కడ ఉన్నారు, ప్లస్ ఒక ఆర్గనైజర్ ఉన్నాడు. ఇంకో యాక్చువల్గా ఇది నడుపుతున్న ఆర్గనైజర్ వాళ్ళ ఫాదర్కి ఏదో బాగాలేదని హాస్పిటల్లో ఉన్నాడు. అతన్ని కూడా తీసుకొచ్చేసి అందరిపైన కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. 1 టౌన్ సిఐ ఆధ్వర్యంలో పరువులు పోలీసులు ఒంగోలు బాలాజీరావు పేటలోను పోలేరమ్మ గుడి, అది ఒంగోలు నగరంలో కూడా ఫేమస్ టెంపుల్, ఆ గుడి ముందు ఉన్నటువంటి మరి 2 ఫ్లోర్ల బిల్డింగ్ లో కూడా అక్కడ స్పా సెంటర్ పేరుతోటి నేమ్ బోర్డు లేకుండా కూడా స్పా ముసుగులో, సెలూన్ ముసుగులో కూడా అక్కడ వ్యభిచారం చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్ళి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఈజీ మనీకి అలవాటు పడినటువంటి వారు, ఎక్స్ట్రా పంచెస్ కి అలవాటు పడినటువంటి కొంతమంది ఈ స్పా సెంటర్ల వైపు వెళ్తున్నట్టు మరి సమాచారం తెలుస్తా ఉంది. అదేవిధంగా వారిని 1 టౌన్ సిఐ ఆధ్వర్యంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఒంగోలు నగరంలో స్పా సెంటర్లన్నిటి కూడా దాదాపుగా క్లోజ్ చేయించడం జరిగిందని, ఎవరైనా కూడా మరి ఈ స్పా ముసుగులో మరి ఇలాంటి కార్యక్రమాలు గనక చేస్తే తమకు గనక సమాచారం ఇస్తే వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని 1 టౌన్ సిఐ తెలపడం జరిగింది. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండేటువంటి ఒంగోలులోనే పోలేరమ్మ టెంపుల్ వద్ద గతంలో కూడా ఇదే సెంటర్ లో కూడా కొన్ని స్పా సెంటర్ల మీద దాడులు కూడా పోలీసులు చేయడం జరిగింది. అదేవిధంగా రద్దీగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో డిపోకి కోతవేడు దూరంలో ఉన్నటువంటి మరి అక్కడ మరి ఈ గుడిసేటి వ్యవహారం చేయటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం అర్థం కాలేదని కూడా తెలియజేసుకోవచ్చు. కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడి కూడా తమ విలువైనటువంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఒంగోలు నగరంలో మరి ఈ స్పా సెంటర్ పై దాడి చేయటంతో ఒక్కసారిగా కూడా ఒంగోలు ఉలిక్కి పడిందని కూడా తెలియజేసుకోవచ్చు.